క్రికెట్లో అత్యంత హిస్టారికల్ రైవర్లీ ఏంటో తెలుసా? ఆస్ట్రేలియా వర్సెస్ ఇంగ్లాండ్, ది యాషెస్. బట్ యాషెస్ అంటే ఏంటి, అసలు ఎక్కడి నుండి వచ్చింది? చలో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 1882లో ఇంగ్లాండ్ లో జరిగిన టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ ని వాళ్ళ హోమ్ గ్రౌండ్ మీదనే మొదటిసారి ఓడించింది. అది అప్పట్లో చాలా పెద్ద సెన్సేషనల్ న్యూస్ పేపర్స్ కూడా హెడ్లైన్స్ ఇచ్చాయి. ఇంగ్లీష్ క్రికెట్ ఇస్ డెడ్ అండ్ ద బాడీ విల్ బి క్రిమేటెడ్, ద యాషెస్ విల్ బి టేకెన్ టు ఆస్ట్రేలియా. అంటే ఇంగ్లీష్ క్రికెట్ చచ్చిపోయింది, దాని బూడిదను ఆస్ట్రేలియాకి తీసుకెళ్తారని. దీనికి రెస్పాన్స్ గా ఇంగ్లాండ్ కెప్టెన్ ఇవో బ్లై అన్నాడు, వి విల్ బ్రింగ్ బ్యాక్ ద యాషెస్, అంటే మేము ఆ యాషెస్ ని తిరిగి తీసుకొస్తామని. అది సరదాగా రాసినా కూడా అదే పేరు అందరి నోట యాషెస్ గా పాపులర్ అయ్యింది. ఆ డిఫీట్ తర్వాత ఇంగ్లాండ్ కెప్టెన్ ఐవో బ్లై ఒక మాట అన్నాడు, మేము ఆ యాషెస్ ని తిరిగి తెచ్చుకుంటామని. అక్కడి నుంచే యాషెస్ రైవల్రీ మొదలైంది. తర్వాత ఆస్ట్రేలియా టూర్ లో ఐవో బ్లై కి గిఫ్ట్ గా ఒక చిన్న మట్టి కుండ ఇచ్చారు. దాంట్లో కాలిన చిన్న క్రికెట్ బెల్స్ ఉన్నాయి. ఆ ఎర్న్ నే యాషెస్ కు సింబల్ అయ్యింది. ఇప్పటికీ ఎవ్రీ 2 years కి ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ మధ్య యాషెస్ టెస్ట్ సిరీస్ జరుగుతుంది. ఇప్పటి లెజెండ్స్ షేర్వాన్, స్టీవ్ వా, రికీ పాంటింగ్, జో రూట్, బెన్ స్టాక్స్ లాంటి స్టార్ ప్లేయర్స్ కూడా యాషెస్ లో భారీ చాప్టర్స్ ని సృష్టించారు. ఎవరు సిరీస్ గెలిస్తే యాషెస్ వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఇది మ్యాచ్ మాత్రమే కాదు, హిస్టరీ, ప్రైడ్, ఈగో, రైవల్రీ అన్నీ కలిసిన ఒక యుద్ధం. అంటే ఇక యాషెస్ మ్యాచ్ చూస్తున్నప్పుడు ఇది సాధారణ క్రికెట్ సిరీస్ కాదు, ఇంగ్లాండ్ ఓటమితో పుట్టిన 140 ఏళ్ల కథ అని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.